తెలంగాణ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం చారిత్రాత్మక నిర్ణయమని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. అన్ని రంగాలకు సమతుల్యత ప్రాధాన్యం కల్పించారన్నారు. హరీష్ రావు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పారని, తిరిగి అసెంబ్లీలో కనిపించడం సిగ్గుచేటన్నారు. కేసీఆర్ సభకు హాజరై చేసిన దగా మోసం తెలుసుకోవాలని అంటున్న లక్ష్మీకాంతారావుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఉన్నారు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారు. సార్, ఏంటి ఈ బడ్జెట్ చూస్తే విమర్శలు చేస్తూ ఉన్నది ప్రతిపక్షం, దీన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ చరిత్రలోనే అత్యధిక ప్రాక్టికల్ అంటే ప్రజలకు దగ్గరైనటువంటి వాస్తవానికి దగ్గర ఉన్నటువంటి మొదటి బడ్జెట్ ఈ బడ్జెట్. హిస్టారికల్లీ 2,91,000 కోట్ల రూపాయలతో ఒక చారిత్రాత్మకమైనటువంటి బడ్జెట్ను తయారు చేసినటువంటి బట్టి విక్రమార్క గారికి, దీనికి ముందుండి నడిపించినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నా. అయితే ఈ బడ్జెట్లో దాదాపుగా 72,000 కోట్లు అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి కేటాయించడం జరిగింది. వ్యవసాయానికి కేటాయించి ఇంత పెద్ద మొత్తంలో కేటాయించడం మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న ప్రభుత్వం యొక్క రైతును రాజు చేయాలని చెప్పి అని ఉండే సంకల్పానికి నిదర్శనంగా కనబడుతూ ఉంది. అదేమో ప్రాక్టికల్ గా ఉంది బడ్జెట్. ఇది అంకెల బడ్జెట్ కాదు, వాస్తవిక బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఒకవైపు ఏమో ఇది కేవలం పాలసీ లేదు, ప్రొఫార్మా లేదు, కేవలం అంకెలకు మాత్రమే పరిమితమైంది. ఇందులో ఎటువంటి ఐటీకి సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్కి సంబంధించి కానీ ఎటువంటి అంశాలు లేవు అనేది కూడా విమర్శలు వినిపిస్తాయి. ప్రతి రంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రాధాన్యత రంగాలకు సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఇన్ని రోజులు వాళ్ళు రంగు అద్దాలు పెట్టుకొని రంగురంగుల కళలు చూస్తున్నటువంటి కేసీఆర్ మరి ఆయన బలగము ఇట్లాంటి విమర్శలు చేస్తారన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి 10 సంవత్సరాలు ప్రజలకు కళలు చూపించి రంగులు చూపించి మోసగించిన బీఆర్ఎస్ నాయకులకు అదే కనబడుతూ ఉంది. ప్రతి రంగానికి క్షుణ్ణంగా పరిశీలించి న్యాయబద్ధమైనటువంటి కేటాయింపులు చేసినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అత్యంత పకడ్బందీగా తయారు చేసినటువంటి బడ్జెట్ ఇది. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వము జనాలకు చేసిన దగా మోసాన్ని ఎండగట్టి ఈరోజు వాస్తవికతకు దగ్గరగా ఉన్నటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అన్ని రంగాలకు ప్రాధాన్యత సమతూలంగా ఇవ్వడం జరిగినటువంటి బడ్జెట్ ఇది. మీరేమో అన్ని రంగాలకు ప్రాధాన్యత దక్కిందని మీరు చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ మాట్లాడుతూ కూడా డిప్యూటీ సీఎం బడ్జెట్ ప్రసంగం కూడా ప్రతిపక్షాన్ని తిట్టడానికి పరిమితం అయిపోయింది. దాంతోపాటుగానే ఈస్ట్ మెయిన్ కలర్లో స్టోరీ టెల్లింగ్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని బట్టి విక్రమార్క ఇవాళ అసెంబ్లీలో చూపించారు అనేది కూడా ఆయన ప్రధాన ఆరోపణ చేశారు. 10 సంవత్సరాలుగా జనాలకు కలర్లు చూపించి ఇష్టమైన కలర్ చూపించినటువంటి చరిత్ర ఎవరితో ప్రజలకు అందరికీ తెలుసు. ఆయన చేసినటువంటి ఏ నిర్వాహకం కూడా ప్రజలు హర్షించరు. ఈరోజు ఈ బడ్జెట్ వీళ్ళు ఇంతకుముందు కూడా ఏమన్నారంటే రైతు రుణమాఫీ కూడా చేయలేము అని చెప్పడమే కాకుండా హరీష్ రావు రాజీనామా చేస్తా అని చెప్పి హరీష్ రావు రాజీనామా చేయకుండా అసెంబ్లీలో కనబడమే పెద్ద సిగ్గుచేటు. సరే, ఆ విషయం వాళ్ళు ఆలోచించాలి. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసే ఏ పని కూడా వాళ్లకు అంతు చిక్కదు. ఎందుకంటే వాళ్లకు అర్థమయ్యే సమస్య లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్దగా ఆలోచిస్తుంది. వీళ్ళ సంకుచితమైనటువంటి బుర్రలకు అంతు చెక్కే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ బడ్జెట్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి చేత కాదు, ప్రజలకు అర్థమవుతుంది. ప్రాధాన్యత రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఈ బడ్జెట్ ప్రజల బడ్జెట్ కాకుండా ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ అండ్ ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ బడ్జెట్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఫైనల్గా చెప్పండి, ఇన్ని రోజుల తర్వాత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత సుదీర్ఘంగా ఈ బడ్జెట్ మీద చర్చిస్తారని నమ్ముతురా? ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? కేసీఆర్ వస్తాడా సభకు? కేసీఆర్ ప్రతిపక్ష నాయకునిగా ఇంతవరకు సభకు రాకపోవడం అనేది చాలా దురదృష్టకరమే కాకుండా ఆయన ఎన్నుకున్నటువంటి ప్రజలకు ఆయన చేస్తున్నటువంటి మోసంగా దగాగా నేను గుర్తిస్తున్నా. ఈరోజు ప్రజలు ఆయన సభకు రావడం ఆహ్వానించదగ్గ విషయం. ఇదే విధంగా ఆయన సభకు వచ్చి కంటిన్యూగా వస్తూ ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నా. ఎందుకంటే ఆయన చేసినటువంటి పాపాలు, ఆయన చేసినటువంటి దగా మోసాలు ఆయన చెవుల ద్వారా వింటే బాగా ఉంటుంది. ఆయన ప్రతి చర్చలో పాల్గొని ఆయన యొక్క వైఫల్యాలను కల్లారా చూస్తూ వింటూ ప్రజల ముందు ప్రజల కోట్ల నిలబడాల్సినటువంటి ప్రదేశము ఈ సభ. కాబట్టి ఆయన రావడం ఆహ్వానించదగ్గ విషయమే. ఇది ఓవరాల్గా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ జానకి రెడ్డితో రాజు, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.